ఆరాధనలో దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో చేసిన గొప్ప మేలును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు దేవుడు మన హృదయాలను నిజమైన కృతజ్ఞతతో నిజమైన ఆరాధన భావంతో విత్ గ్రేట్ఫుల్ హార్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ విత్ గ్రాటిట్యూడ్ దేవుడు నింపినాడు. సంతోషంగా దేవుని మహింపరచుకుందాం. ఎవరి హృదయాలు ఎలా ఉన్నాయో కానీ నాకు దేవుడు నిండా మనసుతో హృదయపూర్వకంగా ఎంతో ఆనందం దేవుడు దయచేశారు. ఎందుకనగా ఆయన మంచి దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్, మళ్ళీ చెప్తామా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినమందు ఉదయకాలపు నా ధ్యానం తర్వాత ఈరోజు గెస్ట్ స్పీకర్ ఎవరో తెలియదు. ప్రార్థిస్తున్నాం, ప్రభా సంఘానికి ప్రభా ఈ సంవత్సరము మీ సేవకుని దయచేయండి అయ్యా. కానీ ఇది షార్ట్ డ్యూరేషన్లో సాధారణంగా ఎవరు దొరకరు. అందరూ కూడా వారి సంఘాలు ఉన్నాయి, బిజీగా ఉంటారు. ఎందుకో మధ్యలో వచ్చింది ఒక చిన్న తలంపు. లాస్ట్ టైం చాలా చక్కగా మీటింగ్స్ జరిగాయి, ఉద్యోగ కూటములు. రాబర్ట్ అయ్య గారు వచ్చారు. రేపు ఉంటే ఎంత బాగుండేదని మనసులో చిన్న తలంపు వచ్చింది. వెంటనే వాట్సాప్లో పాస్టర్ గారు ప్రేజ్ ది లార్డ్ అని చెప్పి వదిలేస్తాను, ఇంకేం మాట్లాడలేదు. వెంటనే రెస్పాన్స్ వచ్చింది ప్రేజ్ ది లార్డ్ అని శాంసన్ పాస్టర్ గారు. వెంటనే ఇంకా ఈరోజు పాంప్లెట్ ఫ్లయర్ పెట్టేసి అవైలబుల్ ఉంటారని తెలియదు నాకు. ఎందుకనగా యాక్చువల్ ఆయన క్యాలెండర్ ఇందాక చూస్తున్నాను. ఈరోజు నిజామాబాద్లో ఉండాలి. కొన్ని మంత్స్ ముందే క్యాలెండర్ బుక్ అయిపోతుంది. లాస్ట్ టైం మనకు ఉద్యోగ కుటుంబంలో కొన్ని మంత్స్ ముందు బుక్ చేసాం మనం. ఇంత త్వరలో వితిన్ 24 అవర్స్లో చాలా ఆశ్చర్యము. కానీ దేవుడు ఎందు నిమిత్తము తన దాసులను నడిపించాడో నాకు తెలియదు. సంఘానికి అత్యవసరమైన వాక్యము లేక సంఘాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తే తన దైవదాసుడు ఈరోజు ఆయన క్యాలెండర్ అది చూస్తుంటే నందిపేట్ నిజామాబాద్లో ఉండవలసిన పరిస్థితి. ఉదయకాలపు ఏఎస్ఆర్ నగర్లో అక్కడ ఆలయంలో వాక్య పరిచయం చేసిన వెంటనే దాదాపు 40 కిలోమీటర్స్ దేవుడు ఇక్కడికి నడిపించారు. ఎందు నిమిత్తము దేవుడు దాసుని సిద్ధపరిచి సంఘంని ప్రేమించి మన కొరకు నడిపించారో, ఏ వాక్కు చేత దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని తాకనై ఉన్నాడో, ఈరోజు దేవా నన్ను సిద్ధపరచండి అయ్యా, దాసుని పంపించారు. మరి నా హృదయము నీ హృదయం సిద్ధంగా ఉన్నదా? దేవుని వాక్కును, దేవుని సందేశమును, దేవుని యొక్క జీవమును ఆలకించుటకు అందరం సిద్ధపడదాం. దేవుని నామ మహిమార్థమై మరొకసారి అయ్యగారికి వందనాలు. మరి సంఘాన్ని ప్రేమించి మరి ఈరోజు వాళ్ళ క్యాలెండర్లో ఈరోజు వేరే అపాయింట్మెంట్ ఉన్నది, అయినా సంఘాన్ని ప్రేమించి వచ్చినారు. వారికి దేవుని స్తోత్రం ఈ సమయం వారికి అందిస్తున్నాం. అందరం చప్పట్లు కూడా దేవుని నామని మనము మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. హలో 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 సమస్తమునకు ఆది సంభూతుడు ప్రథముడైన మన రక్షకుడగు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాల సమయం చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నేను నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క కార్యాలు చాలా చిత్రముగా, ఆశ్చర్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రభు బిడలమైన మన జీవితంలో జరిగే సంభవాలన్నీ కూడా మేలు కొరకు సమకూడి జరుగుతాయని లేఖనం మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. ఉదయకాల సమయం
మీ మధ్యలోనికి రావడం అనేది దేవుని యొక్క సంకల్పం. దైవజనులు చెప్పిన రీతిగా మనకది విచిత్రం అనిపించవచ్చు, ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎలా కలిసింది డేట్ అనిపించవచ్చు. కానీ దేవుడు తన శాశ్వత కాల ప్రణాళికలో మన యొక్క జీవిత గమనాన్ని ఒక్కరోజు కూడా కాకముందే ఆఖరి దినం వరకు రాసి పెట్టాడు. ఆమె కదా 139 కీర్తన అలానే చెబుతుంది. కనుక నా జీవితంలో రాసి పెట్టిన ఆ దినాలలో ఈ దినం కూడా ఉంది. సో నేను ప్లాన్ చేసుకోలేదు, దేవుడు ప్లాన్ చేసి దైవజనులు శాంసన్ గారి ద్వారా ఆ విషయాన్ని నా దగ్గరికి వారు తీసుకొని వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో మరి దైవజనులు శాంసన్ గారికి నేను నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మగారికి వందనాలు. నాన్నగారు అమ్మ ఎక్కడున్నారో వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరు బాగలేనప్పుడు మేమంతా ప్రార్థన చేశాం. పాస్టర్ భాస్కర్ గారు ఈ విషయాన్ని మాకు తెలియజేశారు. మేము విశ్వవాణి కుటుంబంలో మీ కొరకు ప్రార్థన చేసి ఉన్నామని నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఎల్ బేతెల్ గాస్పల్ చర్చ్ ఇంతగా స్పిరిచువల్లీ ఫ్లరిష్ అవ్వడానికి, అభివృద్ధి చెందడానికి మరి సాత్వికులైన దైవజనుల కుటుంబముతో పాటుగా వారితో కలిసి స్వచ్ఛందంగా పరిచర్య చేస్తూ ఉన్న మరి సంఘములో ఉన్న పరిచారకులైన పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీల సమాజంలో, యవనస్తుల మధ్యలో, చిన్నపిల్లల మధ్యలో నమ్మకంగా తమ యొక్క బాధ్యతను పరిచర్యలు నిర్వర్తిస్తున్న ప్రియులను కూడా నేను ప్రభు నామంలో రికగ్నైజ్ చేస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాను. క్వైర్ వారిని బట్టి, మ్యూజిక్ వారిని బట్టి, ఆ రీతిగా మీడియా వారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరి యొక్క సమిష్టి వినయ సహితమైన పరిచర్య దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద ఈ సంఘము ద్వారా నెరవేరుస్తూ ఉన్నదని నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఎల్ బేతెల్ సంఘం అంతటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన కృతజ్ఞత అర్పణల పండుగను పురస్కరించుకొని సంఘ కాపరి కుటుంబానికి, సంఘం అంతటికి కూడా ప్రత్యేక శుభ అభినందనలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఫెస్టివల్ గ్రీటింగ్స్ నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. మరి ఒకసారి వ్యక్తిగతంగా విశ్వవాణి పరిచర్యల పక్షంగా, నా కుటుంబ పక్షంగా కూడా మీకు ప్రత్యేకమైన గ్రీటింగ్స్ నేను తీసుకొని వచ్చి ఉన్నాను. మరి విశేషంగా విశ్వవాణి పరిచర్య విలేజ్ కాన్సెప్ట్లో మరి దైవజనులు శాంసన్ గారు అనగా కుటుంబము పాలు పొందిన విధానాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో గణపరిచి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం ప్రియులారా, కృతజ్ఞతార్పణల పండుగ అనే విషయాన్ని లేక సందర్భాన్ని మనము లేఖనానుసారంగా ధ్యానం చేసుకుందాం. నాతో పాటు దయచేసి మీరందరూ కలిసి 107వ కీర్తన మొదటి 3 చరణాలు మనము చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామండి. పంచమ స్కందము 107వ కీర్తన మొదటి 3 చరణాలు. కీర్తనలు చదువుతున్నప్పుడు అధ్యాయము అనకూడదు, ఒకటి. రెండవది వచనము అనకూడదు. కీర్తనలు చదువుతున్నప్పుడు ఎన్నో కీర్తనను అన్నో కీర్తనే చెప్పాలి. రెండవది చరణాలుగా వీటిని పరిగణించాలి. ప్రారంభిస్తామా? అందరం కలిసి చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన, సమస్తమునకు ముందు ఉన్న ప్రథముడవైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రథమ ఫలముగా మృత్యుంజయుడై తిరిగి లేచిన
పునరుద్ధానుడగు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ పాదముల యొద్దకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు సృష్టించిన సమస్తములో మమ్మును ప్రథమ ఫలముగా మీరు మీ కృప చొప్పున ఉంచినందులకై మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నేటి దిన ప్రథమ ఫలముల కృతజ్ఞతార్పణల పండుగలో నా ప్రభువా, ఈ లేఖనాన్ని బట్టి మీ వాక్యము కొరకై మీ వైపు చూస్తూ నాయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి కోరికలు సిద్ధింపచేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము కొరకై మేము ఆశపడుతూ ఉండగా నాయన మీ దాసునైన నన్ను మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు, గ్రహించగల హృదయం, గైకొనే మనస్సు మాకు ప్రసాదించుమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి నేను దేవుడిని స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరినీ ప్రభు నామంలో నేను దీవిస్తూ సంఘమును ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీర్ఘాయుష్మంతులుగా సుఖ సంతోషములతో నిత్యము తనకు మహిమగా కృతజ్ఞత సహితముగా ఉంచునుగాక అని నేను ఆశీర్వదించి ఆమెన్ చెప్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ 3 చరణాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క దయను బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. ఎందుకంటే ఆయన కృపను బట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామో దానిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు భక్తుడు. 2-3 చరణాలు మనం గమనించినట్లయితే యెహోవా విమోచించిన వారు ఈ కృతజ్ఞతను తెలియచెప్పవలసిన వారు అయి ఉన్నారు అని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, విమోచించబడిన తర్వాత ఈ పాపభూయిష్టమైన లోకములో మనం జీవిస్తూ ఉండగా భయంకరమైన సాతాను యొక్క కుయుక్తులన్నిటి నుండి, వారి యొక్క విరోధ భావపు స్వభావాలు, క్రియలన్నిటి నుండి నీవు నేను తప్పించబడి సంరక్షించబడి సజీవంగా ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాము గనుక మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము అని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. మూడవది, మనము 3వ చరణంలో చూసినట్లయితే మనము చెదిరిపోయిన వాట్లముగా ఉండిమి. ఓకే, మనము చెదిరిపోయిన వారముగా ఉండగా మనల్ని సమకూర్చాడు దేవుడు, మనల్ని చేర్చాడు దేవుడు, మనల్ని సంఘముగా ఆయన కట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ప్రివిలేజ్ ఎంత గొప్పది అంటే ప్రియులారా, ఏమంటారు, పేతురుతోని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వారు మాట్లాడుతూ మత్తయి సువార్తలోనికి వచ్చినప్పుడు 16వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము అంటే ప్రియులారా ఒక శక్తివంతమైన విస్ఫోటనం అని నేను ప్రభువును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎక్కడ సంఘము ఉంటుందో పాతాళ లోక ద్వారాలు అక్కడ ఉండవు. ఆ పరిసరాలలో ఉన్న ఏమంటారు, ఈ ఆత్మీయ సాతానీయ ఉగ్రవాదం అంతా కూడా పటాపంచలైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఒక సూపర్ మైటీ పవర్గా దేవుడు నిన్ను నన్ను ఈ లోకములో సంఘముగా సమకూర్చి తయారు చేసి ఉన్నాడు గనుక మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సంగతి ఇదంతా. ఆల్ కనెక్టెడ్ విత్ హిస్ గ్రేస్, హిస్ మియర్ గ్రేస్. ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే మొదటి చరణంలో ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మన యొక్క సాల్వేషన్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తే, సాల్వేషన్కు ముందు మనం ఏమై ఉన్నాము అని మనం ఆలోచన చేసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం పిల్లలకు కూడా నేర్పిస్తుంటాం కదా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించే మహిమను లేక మోక్షాన్ని, నిత్య జీవాన్ని, ఇంకేదైనా హమేషా కే లియే రైనే కా జగహ్ జన్నత్, ఈ రీతిగా ఆయా భాషలలో విశిష్టమైన పదాలు దీని కొరకు వ్రాయబడి ఉన్నాయి. హమేషా కే లియే రైనే కా జగహ్ అనగా ఈ లోకము కొద్ది కాలం కోసం ఉండేది, కానీ ఎప్పటికీ దాన్నే మనం నిత్య జీవం అంటాం. కనుక నిత్య జీవము పొందుకొనలేక పోవుచున్నారు, ఆ మహిమను పొందుకొనలేక పోవుచున్నారు. బట్ 24th verse మనం చూసినప్పుడు, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. నేను ఏం చెప్తే అదే అంటున్నారు. నేను విశ్వాసం అన్నాను, మీరు అన్నారు. ఏమో అలర్ట్గా ఉండాలి. నేను విశ్వాసం అన్నాను, మీరు గమనించలే, మీరు కొట్టేశారు, అంతే అయిపోయిందిలే అనుకున్నారు. విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నువ్వు గర్వపడకుండా నేను నీతిపడునని ప్రభువులో నీవు అతిశయించు. దేవునికి స్తోత్రం. వాడు ఎవడో అంటాడు, ఎక్కడిదో ఒకటి తీసుకొని నీతిమంతుడు లేడు, ఎవరు లేడని. కావచ్చు, మనం 23వ వచనంలో అలానే ఉంటుంది, కానీ ఈ కృప మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రెండవది 1:12 యోహాను సువార్త అంటుంది, తన్నెందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కృప మనము ఆయనను, ఆయన యొక్క సంతానము అవడానికి కారణమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా ఈ కృప మనల్ని ఏమి చేసింది? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అంటుంది, కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత మనకు యేసు ప్రభువులో అనుగ్రహించబడి ఉన్నది. కనుక మనము కృతజ్ఞత చెప్పవలసిన వాండ్లమై ఉన్నాం. ఇంకా ఒక మాట అడుగు ముందుకు వేసి యాకోబు పత్రిక 1:17 మనం చూసినట్లయితే నాతో పాటు చూడండి. యాకోబు పత్రిక 1 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలమైన గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. 18 బైబిల్ ఉన్న వాళ్ళందరూ నోట్ తెరిచి చదవండి పెద్దగా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలు అంటున్నావు. ఎలా పిల్లలు అంటే ఆయన కన్నాడు. ఆయన కన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సృష్టించిన సమస్తములో ప్రియమైన దేవుని వారులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన మనలను ప్రథమ ఫలముగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతార్పణల పండుగ. ప్రియులారా, మనము పాస్టర్ గారు అలా రాశారు, మురుకులు, కేక్స్, సో దోస్ ఆర్ ఆల్ గుడ్. మనం ప్రభువులో ఆనందించడానికి అవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. అదొక హార్మోనీ ఇస్తుంది మనకు, అదొక ఫెలోషిప్ని ఇస్తుంది. దీస్ ఆర్ ఆల్ దేర్. బియాండ్ దట్, వీటన్నిటి పైన ప్రియులారా మనం కృతజ్ఞత చెప్పడానికి దీస్ ఆర్ ఆల్ ద ప్రీషియస్ రీజన్స్. ఇవన్నీ ఒక ప్రశస్తమైన కారణాలు అయి ఉన్నవి అని నేను ప్రభువును బట్టి తెలియజేస్తూ ప్రభువులో మరి మిమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన మనల్ని సత్యవాక్యం వలన కనెను అని వ్రాస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ప్రియులరా. అయితే
ఆయన రక్షణ ఏదైతే ఉందో వీటన్నిటిని ప్రక్కన పెట్టి మనల్ని రక్షించుకోవడంలో సూత్రం ఏంటో మామూలు మనుషులమైన మన గురించి కూడా నేను చెప్తాను. ఏదైనా ఒక పెద్ద సునామీ వచ్చింది అనుకోండి, సునామీ వచ్చింది, ఇక్కడ ఉన్నది మొత్తం మునిగిపోతూ ఉన్నదండి. ఈ మునిగిపోతూ ఉన్నప్పుడు ఈ తలుపులు కిటికీలు వీటన్నిటినీ మనము పీక్కొని వెళ్తామా, లేక మన బిడ్డలను పట్టుకొని పారిపోతామా? ఏమండి, మన బిడ్డలను తీసుకొని పారిపోతామా? బిడ్డలేముందిలే, మళ్ళీ కూడా ఇంకో బిడ్డను కనొచ్చులే, ఈ తలుపు ఇంపార్టెంట్, ఈ చైర్ ఇంపార్టెంట్, ఏమండి, లేకపోతే దాని పేరేంటి, బంగారము ఇంపార్టెంట్, బట్టలు ఇంపార్టెంట్, అన్నము ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుదుమో, యూనో వీటిని పట్టుకొని పిల్లలు ఏముందిలే మళ్ళీ కనొచ్చులే అని పిల్లలు వదిలిపెట్టిపోతామా? భార్యను వదిలిపెట్టిపోతామా? భర్తను వదిలిపెట్టిపోతామా? ప్రియమైన దేవుని వారలారా, అది ద రీజన్, యూనో, జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు అంటే ఇదంతా మహావేంద్రముతో లయమైపోతే దాని మధ్యలో నిన్ను నన్ను మనలను ఆయన రక్షించుకోవడానికి ఈ లోకానికి ఆయన ధరను నరావతారిగా యేసు ప్రభువుగా ఆయన అవతరించి తన మార్త్య దేహాన్ని బలిగా నిడి అమర్త్య దేహముతో సర్వమును తానయ్యుండి మనకు మోక్ష మార్గాన్ని, నిత్య జీవాన్ని, నిత్య సంరక్షణను, నిత్య భద్రతను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. సో మనస వాచ కర్మ మనము నిండు మనస్సుతో ఆయనకు మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పితరుడు నీతిమంతుడని ఎంచబడ్డాడు ఒక ఆయన బైబిల్లో, ఆది కాండములోనే. చెప్తారు ఎవరైనా? తరువాత ఎవరు? నో చాలా దూరం. నేను లోతు, యూనో, లోతు ఫ్యామిలీని భయంకరమైన ప్రమాదం నుండి బయటకు తీసుకొస్తుంటే ప్రియులారా, రాయి రప్ప పుట్ట చెట్టు ఇల్లు బీరువా ఆ ఆస్తి అని ఆమె వెనుకకు చూసింది. చూసారా? కృతజ్ఞతలో వెనుకకు చూసే భావన ఉండకూడదు. అర్థమైందా? కృతజ్ఞతలలో లోకాన్ని వెనక కంటే మనకు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతలలో ఏమిటి, లోకం వైపు తిరిగిన అనుభవం ఉండకూడదు. పూర్తిగా ఆయన వైపు చూస్తున్న అనుభవంలోనే మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వాండ్లమై ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయం కీర్తనకారుడు 34 కీర్తన 5 చరణములో అంటాడు, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. ఉదయకాల సమయం కృతజ్ఞత ఆయనను చూస్తూ ఆయన వైపు తిరిగి, ప్రియమైన వారలారా, ఆయన ద్వారా మన జీవితంలో జరిగిన సంభవాలన్నిటినీ, ఆ విడుదలను, ఆ విమోచనను, యూనో, ఆ ప్రొటెక్షన్, ఆ భద్రత, సంరక్షణ, ఆ సమకూర్పు, వీటన్నిటినీ స్మరించుకుంటూ ఆయనకు మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇది ద ఫౌండేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. am I right? Yeah, ఇది ద ఫౌండేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. మంచిది. మనం ఇప్పుడు ఏమంటారు, థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్లోనికి వస్తాం. ఓకే, థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ఎవరు చేయాలి, ఎవరు చెప్పారు, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? చాలా మీరు వంట ఆయనకి ఎంత టైం ఇచ్చారు వండడానికి? 3 hours. ఒక్కటే మీల్ కదా, ఓన్లీ 1 meal టుడే ఓన్లీ. నాకు ఎంత టైం ఇస్తారు? ఒక్క భోజనం వండడానికి ఆయనకు అంత టైం ఇచ్చిన వంటలు. మరి ఇప్పుడు నేను కూడా వంట చేస్తున్నా, వడ్డిస్తున్నా, నాకు ఎంత టైం ఇస్తారు? నేను బ్రదర్ని అడిగాను, అన్న ఒక 30-40 minutes ఎంత అన్నారు? కొంచెం పర్లేదా, కొంచెం ఫ్లెక్సిబుల్గా? సరే అన్న వాళ్ళు చెయ్యొద్దండి, లేకపోతే అదే టైంతో క్లోజ్ చేస్తాను. ఓకేనా? కొంచెం ఫ్లెక్సిబుల్గా పర్లేదా? పిల్లలు ఓకేనా? మరి మీరు చేయలేరు. రైట్. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి చప్పట్లతో ఘనపరుస్తాం. ఎందుకంటే ఆయన వాక్యం కొరకే, నా కొరకు నేను అడగడం లేదు. ఏమండి,
నేను 30 నిమిషాలు చెప్పిపోయినా దైవజనులు నన్ను ఏమనరు. కానీ నా హృదయంలో దేవుడు ఉంచిన మాటలు మీతో చెప్పడానికి మీరు అనుమతిస్తే నేను చెప్తా, ఓకేనా? మంచిది ప్రియులారా, మనము త్వరగా లేఖన భాగాలను మనం చూద్దామా? నాతో పాటు 2:23 అధ్యాయాలు తీసి పెట్టండి. ఒకటి దాని పేరేంటి? నిర్గమకాండం. తర్వాత ఏమొస్తుంది? లేవియాకాండం. 2:26-23 అధ్యాయాలు మనం తీసి పెడదాం. తర్వాత వచ్చే పుస్తకాల్లో ఒక 28 అధ్యాయం, దెన్ 26 అధ్యాయం కూడా తీసి పెడదాం. సరేనా? చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం తెలియచేయబడుతున్నది అంటే 6వ వచనం, 23:6, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు సంగ్రహపు పండుగను ఆచరించవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ప్రియులారా, ఇది 14వ వచనం నుంచి ఉన్నది. అదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ సింపుల్గా నేను చెప్తూ ఉన్నాను. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు చెప్పండి. ఏమండి? 15వ వచనం చదువుదామా మరి? పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. తర్వాతది మనం చదువుతూ వస్తూ ఉన్నాం. ఎవరికి చెప్తున్నారు? దేవుడు. ఏమండి? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మైక్రోఫోన్ మాట్లాడుతుందా? నేను మాట్లాడుతున్నానా? నేను మాట్లాడుతుంటే మైక్రోఫోన్ వినిపిస్తుంది. సో మోషే గారు కానీ ఇప్పుడు నేను కానీ ఒక మైక్రోఫోన్, అంతే. మన మాటలు కాదు, ఏనా, దేవుని మాటలు. కనుక ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రజలతోని, మానవులతోని, ఆయన బిడ్డలతోని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అతి ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి, ఈ కృతజ్ఞత అర్పణ పండుగ ఎందుకు చేయాలి అంటే దేవుడు చెప్పాడు, మనం చెయ్యాలి, అంతే. ఇంకొక మాట ఏమి లేదు. సరేనా? దేవుడు చెప్పాడు, మనం చెయ్యాలి. దానికి ఇంకా వేరే ఏమంటారు రూల్స్, రెగ్యులేషన్స్, గీతలు, తీసివేతలు, కలపడాలు ఏమీ లేదు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, అంతేనా? దట్స్ ఆల్. ఓకే. రెండవది, ఇంకొక అధ్యాయం ఏం చెప్పాను? ఏమండి? ఎన్నో అధ్యాయం? మంచిది. ఇది ఎవరు చేయాలి? ఎవరు చెప్పారు? నేర్చుకున్నాం కదా. ఇది ఎవరు చేయాలి చూద్దామా? నాతో పాటు 23 అధ్యాయం 9 వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో యాజకుని యొద్దకు తీసుకొని రావలేడు. చాలండి ప్రియులారా, ఎవ్వరు చేయాలి అంటే ఇది ఇశ్రాయేలీలు చేయాలి. చెప్పండి, ఇశ్రాయేలీలు చేయాలి. ఎవ్వరు పడితే వాళ్ళు చేసేది కాదు. మరి ఇప్పుడు మనం ఏంటి? మనం ఎందుకు చేస్తూ ఉన్నాం? ప్రశ్న కదా. ఆత్మీయ స్థితిలో అసలు ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ అంటే రాజు, రాకుమారుడు అట్లా ఉంటాయి. కానీ సింపుల్గా దేవుడే ఆయనకు పేరు పెట్టేటప్పుడు ఒక మాట అన్నాడు. 32 అధ్యాయము ఆది కాండంలోనికి మనం వెళ్ళి చూస్తే ఆ రెజ్లింగ్ ఉంది, చూసారా? ఓవర్ నైట్ రెజ్లింగ్ ఆ రేవు దగ్గర మనం చూసినప్పుడు ఏమంటాడు అంటే, ఆయన నీ పేరేంటని అడిగి ఆయన అన్నాడు, నీవు దేవునితో మానవునితో పోరాడి గెలిచితివి గనుక నీ పేరు చెప్పండి ఇశ్రాయేలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓడిపోయినోడు పండుగ చేసుకుంటాడు ఎక్కడన్నా? ఏమండి? నిన్నేవో ఎన్నికల లైన్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు పండుగ చేసుకుంటారా? ఏమంటారా? పటాకులు కాలుస్తారా? స్వీట్లు పంచుకుంటారా? ఇట్లా ఉంటుంది, ముఖానికి ఆముదం రుద్దుకున్నట్లుంటాయి ఫేస్లు. చాలా ఏదో అయిపోతారు. వాళ్ళ ఇండ్లు కూడా చూపెడతారు అంత నిర్మానుష్యంగా. ఏమండి? గెలిచిన వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎట్లుంటాయి?
ఓ బాంబులు పేలుతూ ఉంటాయి, చిచ్చుబుడ్డలు, ఆ స్వీట్లు పంచుకోవడం, డ్యాన్సులు, ఇలాంటి డ్రమ్స్ వాయించడము. ఏమండి అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఈ పండుగ ఎవరు చేయాలి అంటే గెలిచిన వారు చేయాలి, ఓడిపోయిన వాళ్ళు చేసేది కాదు. కొంతమంది ఇలా ఉంటారు యేసుప్రభుని నమ్ముకొని, ఎందుకుంటారో నాకు అర్థం కాదు. అలా ఎవరైనా ఉండమని మనకి డబ్బులు ఇస్తున్నా? ఏమండి యేసు మాజా గరి ఆనంది ఆనంద్, యేసు మా ఇంట్లో ఉంటే ఆనందమే ఆనందం, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే చెప్పన్న సఖ్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావాలా అడుగుతుండ ఆయన పాట పాడుతూ. ఈరోజు చాలామంది ప్రభు బిడ్డలైన వాళ్ళు ఇంకా ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ ఓడిపోయిన స్థితిలోనే ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఇది గెలిచిన వారు. ఏం గెలవడం? మరణాన్ని గెలవడం, సాతానుని గెలవడం, లోకాన్ని గెలవడం, ఐగుప్తును గెలవడం, యోర్దాన్ను గెలవడం, ప్రియమైన వారులారా బబులోన్ను గెలవడం. ఆమేన్. నయమాన్ను గెలవాలి. బల్లలో చేయి వేసిన వారికి ఏదో దేవుడు ఉద్యోగం ఇస్తే ఇదే చేయిని పట్టుకుపోయి బల్ల కింద చేయి పెడతారు. ఓడిపోతూ ఉన్నారు. సేమ్ హ్యాండ్ ఇక్కడ వేస్తూ ఉన్నారు, అదే చేయి తీసుకెళ్ళి అక్కడ కూడా బల్ల కింద చేయి పెట్టడం అంటే అర్థమైంది కదా పిల్లరా. ఇది చాలా నమ్రతతో తింటారు, బయటికి పోయి ఇంకేదో కూడా తినేస్తారు. ఇది తాగుతారు, బయటికి పోయి ఇంకేదో కూడా తాగుతారు. జాగ్రత్త, ఓడిపోయిన వాళ్ళు కాదండి, గెలిచిన వారై ఉండాలి. పాపాన్ని గెలవాలి, లోకాశలను గెలవాలి, యవ్వనేచ్ఛలను గెలవాలి. ప్రియమైన వారులారా, యోసేపులు ఇందులో పాల్గొంటారు. హల్లెలూయా. ఎందుకంటే యోసేపు తన యవ్వనేచ్ఛలు టెంప్టేషన్స్ను గెలిచిన వాడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో అపకారికి ఉపకారము చేయగలిగిన వారు గెలిచిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ అమ్మ నాన్నను చంపి ఆ పాపను ఒక బానిసలాగా తీసుకుపోయాడు నయమాన్ అనేవాడు. ఆ అమ్మాయి అనుకోవాలి, ఎప్పుడు అవకాశం దొరికితే వీనికి భోజనంలో సైనైడ్ పెట్టి చంపుతున్నా అని కదా. కానీ ఆ పాప అవన్నీ ఏమి లేదు. ఆమె ఇశ్రాయేలు చిన్నది గనుక ఆమె అంటుంది, అమ్మ మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఈ యజమానుడు అక్కడికి పోతే బాగుంటుంది, ఆయన బాగా వస్తాడు. అపకారి కానీ ఉపకారం చేస్తూ ఉన్నది. గెలిచిన వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నా నెంబర్ అయ్యగారి దగ్గర ఉన్నది కదా, నా యొక్క స్టేటస్లో ఒక హెగ్డే అనే ఒక డాక్టర్ డయాబెటీస్ గురించి ఆయన ఇచ్చిన లెక్చర్ నేను పెట్టాను నిన్నటి దినాన. మేబీ ఈరోజు ఉన్నదో లేదో కావాలంటే వాట్సాప్లో ఇస్తా. బికాజ్ ఈ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్, ఆల్ దీస్ థింగ్స్ దేవుడు మనిషిని ఆరోగ్యకరమైన ప్రేమించే ఆ సెల్స్తో తయారు చేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, దేవుడు ఇప్పుడు ఎవరు సిస్టర్ ప్రేయర్ చేస్తున్నది ఎవరు చేశారమ్మా? వాక్యానికి ముందు మీరేనా? రైట్. ఏం చేశారు? నీవు నీ స్వహస్తాలతో నీ పోలికలో స్వరూపంలో చేశావు. ఏంటిది? దేవుని యొక్క డిఎన్ఏ ఏంటి? దేవుని యొక్క డిఎన్ఏ మనల్ని ఎలా చేశాడంటే, వేల్పులలో నిన్ను పోలినవాడు ఎవరు? మన పోలికలో చేద్దామన్నాడు కదా. దేవుని యొక్క డిఎన్ఏ పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, దేవుని యొక్క డిఎన్ఏ పోలిక తర్వాత ఏమన్నాడు? స్వరూపము అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. ఆమేన్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నేను తోటి వాళ్ళని ద్వేషిస్తే నేను 420 అవుతున్నాను. వాట్ ఈజ్ IPC 420? ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ భారత శిక్షా స్మృతి. ఇప్పుడు ఏమున్నది? సంహిత ఏం చెప్తున్నది? వాట్ ఈజ్ 420? దట్ ఈజ్ చీటింగ్ కేస్, లకుబాయి చీటింగ్, కృషి బ్యాంక్. లేకపోతే ఇంకా ఈ పిల్లలు వీళ్ళు పుట్టినప్పుడు పెద్దలను అడిగేది ఉంటే బిల్లా రంగా, దట్ వాజ్ 420. ఇంకా ఎక్సెట్రా నవేడేస్ 420 చాలా మామూలు అయిపోయింది. 420 ఈజ్ నథింగ్ బట్ చీటింగ్ అండ్ లయింగ్. తెలుగి చీటింగ్ కేస్. ఏం చేస్తారు? వాళ్ళు మోసం చేశారు. వారికి ఏం చేస్తారంటే సోడియం పెంటథాల్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చి నార్కో అనాలసిస్ టెస్ట్ చేస్తారు. ఎందుకు తెలుసా? వారు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా.
కనిపించే మానవుణ్ణి ప్రేమించని నీవు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? గెలిచిన వాళ్ళు అపకారిని కూడా ఉపకారం చేస్తారు. ప్రియమైన దేవుని వారలారా, దట్ ఈస్ వాట్ 4:20, దట్ ఈస్ ఫ్రమ్ బైబల్ ఓన్లీ. దిస్ ఈజ్ హెవెన్లీ పీనల్ కోడ్, హెచ్పిసి అందాం దీన్ని. 1 John 4th chapter 20th verse says, అంతేనా? 1 John 4th chapter 20th verse ఏం చెప్తుంది? త్వరగా చదవాలి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎలా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమించువాడు. చాలు ప్రియులారా, చీటింగ్ అండ్ లయింగ్. ఈరోజు ఈ పండుగను ఎవరు ఆచరించాలి అని అంటే ప్రియులారా, ఇశ్రాయేలీలు ఆచరించాలి. ఇశ్రాయేలు అంటే ఏం నేర్చుకున్నాం? దేవునితో మానవునితో చెప్పండి పోరాడి గెలిచిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా ఆత్మీయ కోణంలో ఏంటి గెలవడం అంటే? పాపాన్ని గెలవడం, లోకాన్ని గెలవడం, సాతానుని గెలవడం, మరణాన్ని గెలవడం. దేవుని ప్రియులారా, దేవునిలో సమస్తం ఆయన బిడ్డలకు సాధ్యమవుతుంది. చూసారా? దేవుని బిడ్డలుగా అన్నిటినీ గెలవగడం, ఎక్కడ కూడా ఓడిపోవడం అనేది దేవుని బిడ్డల యొక్క డిక్షనరీలో ఉండదు. దేవుని బిడ్డల యొక్క డిక్షనరీలో ఉండదు. 124 Psalms క్లియర్గా చెప్తుంది, జనులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల వారు మనల్ని ప్రాణములతోనే మింగివేసి యుందురు. ఎర్ర సముద్రం మన ముందు వచ్చినప్పుడు, ఫరో రథముల సైన్యములు వెనుక వచ్చినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల మనం ఎర్ర సముద్రము దాటే వాండ్లము కాదు. కనుక ఓటమి అనేది ప్రభు బిడ్డల యొక్క డిక్షనరీలో లేదు అని ప్రభువును బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయం ఎవరు ఆచరిస్తారు అంటే ఈ గెలిచిన వారు, వీటన్నిటిని గెలిచిన అనుభవంలో ఉన్నవారు. ఈ గెలుపు అనేది ఇట్స్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. ఆయన బిడ్డల యొక్క జీవితంలో, వారి యొక్క జీవన విధానములో గెలవడం అనేది ఇది ప్రస్తుత భవిష్యత్ కాలం, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రియులారా. నాట్ ఫర్ సమ్ టైమ్. గాడ్ ఈజ్ గుడ్. ఏం చెప్పారు? ఆల్ టైమ్స్, ఆల్ డేస్. ఇదే దినం ప్రభు చేసినదని. బర్త్డే, మ్యారేజ్ డే, ఇంకా క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్, ఇంకేదన్నా డే చెప్పండి. సమ్ గుడ్ డే, సమ్ హ్యాపీ డే. ఆ రోజు మాత్రమే నవ్వి, ఆ రోజు మాత్రమే కడుపు నిండా తిని, ఆ రోజు మాత్రమే సంతోషంగా ఉండి ఇంకా మిగతా రోజులన్నీ ఇలా ఉండడం కాదు. ప్రభు బిడ్డల యొక్క జీవితంలో ప్రతి దినం ఆనందకరమైన దినమై ఉన్నది. 90 కీర్తనలో దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 19-14 చరణాలు మనల్ని అలా ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఉదయకాల సమయంలో. చూడండి నాతో పాటు 90వ కీర్తన 13 ఐ థింక్ 14 2 చరణాలు మనం చూసినట్లయితే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. చాలా మా దినములన్నీ. ఎన్ని దినాలండి? ఇదే దినమా? ప్రతి దినం. కృతజ్ఞతార్పణలు సమ్ వాట్ ఈరోజు ఏదో మనం ఒక రిక్రియేషన్ ఇదంతా ఉంటుంది, కానీ ఎవ్రీ డే థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్. ఎవ్రీ డే, in every moment, thanksgiving. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినం నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ చెప్పండి ఉత్సహించి సంతోషించదాం. సో మనము ఆ 23 అధ్యాయాన్ని ఇంకా ఆపేద్దాం. ఓకే, ఫస్ట్ 23 అధ్యాయం నిర్గమకాండం. అనగా నిర్గమం అంటే విడుదల, బయటికి రావడం. దేవుడు అక్కడ మాట్లాడాడు తన బిడ్డలు. రెండవది లేవి కాండం. ఇదిగో మందిరం యొక్క ఈ స్టాండర్డ్ మనం చూస్తున్నాం, ఆ హోలీనెస్. దీంట్లో మనకు చెప్తున్నాడు ఏమంటారు? ఇశ్రాయేలీలు మాత్రమే. తర్వాత ఏం చెప్పాను? తర్వాత ఏం అధ్యాయం అన్నాను? మర్చిపోయాం.
28 అధ్యాయం. సో నెక్స్ట్ పుస్తకం ఏమొస్తుంది? ఏదండి? సంఖ్యాకాండం. త్వరగా తెరుద్దామా? యా, తర్వాత ఏం అధ్యాయం అని చెప్పాను? ఓకే, సంతోషం. సంఖ్యాకాండం 28 అధ్యాయం 26 వచనం చూడండి. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. దేవునికి నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎంత శ్రేష్టమైన మాట చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు? మీరు ప్రథమ ఫలము అర్పించినప్పుడు, కృతజ్ఞత అర్పించినప్పుడు, అనగా వారముల పండుగ మీరు యెహోవాకు అర్పించినప్పుడు. ప్రియులారా, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. కృతజ్ఞత పండుగకు కృతజ్ఞతార్పణల పండుగ, ఇంకా ఫల సంగ్రహ పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ, ఇంకొక ప్రాముఖ్యమైన మాట పెంతెకోస్తు పండుగ. చెప్పండి, పెంతెకోస్తు పండుగ. ఇంకా పస్కా పండుగ అనేది కూడా దీనికి కంటిన్యూ అవుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఈ కృతజ్ఞతార్పణల పండుగను మన జ్ఞాపకం చేస్తూ ఉన్న ఈ ప్రియమైన వారలారా, ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు, ఆ దినమున మీరు యెహోవాకు ఏం చేయాలట? క్రొత్త, దేవునికి స్తోత్రం, క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు పరిశుద్ధ. 2 మాటలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఒక్కటి, క్రొత్తగా ఉండాలి. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము పాతదేదో వెంబడి పెట్టుకొని రాకూడదు. నేను మార్నింగ్ రెడీ అవుతున్నాను. మార్నింగ్ రెడీ అవుతూ నేను అంత రెడీ అవుతూ ఖర్చు పెట్టుకున్నాను. ఖర్చు పెట్టుకునేసరికి ఒక అడుగు వేశాను. వెంటనే జ్ఞాపకం వచ్చింది, ఇది నిన్నటి ఖర్చుపే. టేబుల్ మీద అట్లా ఉన్నవి. సో ఇది నేను త్వరగా పెట్టుకున్నాను. ముందు ఇంకొక సర్వీస్కి వెళ్ళాలి. సో పెట్టుకున్న తర్వాత నేను చూసుకుంటే అది పాతది. మళ్ళీ వెంటనే దీన్ని ఇంకొక దాన్ని తీసి మడత పెట్టుకొని జేబులో పెట్టుకున్నాను. అరే, ఇదంతా నేను ఈరోజు ఉతికిన బట్టలు వేసుకొని ఈ మాసిన ఖర్చు పెట్టుకోవడం ఏంటి? కాన్షియస్ ఒప్పుకోవడం లేదు. ఆమేన్, ఆమేన్. ప్రభు బిడ్డలముగా మన జీవితంలో ప్రియులారా, దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి వచ్చినప్పుడు మన జీవితంలో పాతది ఉండకూడదు. పాతది ఉండకూడదు. పాతది మన జీవితంలో ఉంటే అంత ఏమంటారు, గలిబిలిగా ఉంటుంది. ఎవరో ఒకరు హోటల్కి పోయారట. ఈ హోటల్లో ఇడ్లీ బాగుంటుందని వెళ్ళి వాడిని పిలిచారట. హోటల్లో ఇడ్లీ తీసుకురా అన్నారట. పోతుంటే మళ్ళీ పిలిచారట. మేము మొన్న వచ్చినప్పుడు ఇడ్లీ బాగుండే, మొన్న బాగుండే 12 సార్లు అన్నాడు వీడు. సో వాడు వెళ్ళాడు, ఇడ్లీ తెచ్చాడు, తిన్నారు, వాంతికి చేశారు. ఏంటి అని అంటే, ఇంత బాగా లేకుంటున్నది ఏంటంటే, మీరు మొన్నటిది అన్నారు కదా సార్. నేను వెతికి మొన్న మిగిలిన ఇడ్లీలు ఎక్కడున్నాయో అవి పడేయడానికి అబౌట్ త్రో. సో వాడు రాలే. వాని పేరేంటి, చెత్త తీసుకెళ్లేవాడు రాలే, గార్బేజ్. సో మేము వెతికి మొన్నటి పట్టుకొని వచ్చాను సార్ అన్నాడు. మెనీ టైమ్స్ ప్రియులారా, ఏదో మొన్నటి దాన్ని మనం వెంబడి పెట్టుకుంటాం. క్రొత్తదనము లేదు, ఫ్రెష్నెస్ లేదు. ప్రియులారా, ఫ్రెష్నెస్ లేకపోతే మీరు చెప్పండి, ఇందులో వాటర్ ఉంది చూసారా? ఈ వాటర్ మంచి మీకు దాహం అయితే ఇస్తే తాగుతారు కదా, ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రెషియస్. మామూలు దగ్గర కొంటే ఇది 1 లీటర్ 20 రూపీస్ ఉంటుందా? ఇది మనము ఒకవేళ పెద్ద హోటల్కి పోతే 75 రూపాయలు ఇదే బాటిల్ ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్లో కొంటే 30-40 రూపీస్ ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే మషిన్ మీద ఈ వాటర్ అంతా ఏమవుతుందండి, ఫిల్టర్ అయ్యి అది అంతా శుభ్రమై ఇందులోనికి వస్తుంది. అవును కదా? సో దీన్ని గుడ్ వాటర్గా యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా? నీకు దాహం అయితే ఇస్తే తాగుతావా లేదా? కానీ నేను బాత్రూమ్ జగ్గులో పోసిస్తే తాగుతావా? ఇప్పుడే అన్నావు కదా గుడ్ వాటర్ అని, ఇప్పుడే అన్నావు శుభ్రమైన నీళ్ళు అని, మంచి నీళ్ళు అని అన్నావు. మరి నేను అందులో పోసిస్తాను, తాగుతావా? నీ ఫేస్ ఎందుకు మారింది? నీ ఫేస్ ఫ్యూచర్స్ ఎందుకు అంటున్నాయి? యు గాట్ మై పాయింట్.
నీరు కొత్తదైనప్పుడు ఆ టమ్లర్ కూడా కొత్తదిగా ఉండాలి, ఆ గ్లాస్ కూడా ఆ కంటైనర్ కొత్తదిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. దేవుడు అందుకే రెండు మాట్లాడుతున్నాడు, ఒక్కటి కొత్తది, రెండవది పరిశుద్ధమైనది. ఆమెన్. యూనో ప్రభు బిడ్డలముగా ఆయన దగ్గరికి మనం తీసుకొచ్చే ఇవేవైతే ఉన్నాయో, ఈ కృతజ్ఞతగా తీసుకొచ్చే ఏదైనా కావచ్చు, వెదర్ ఇట్ ఈజ్ కరెన్సీ లేక వస్తువులు, భోజనం, ఏదైనా కావచ్చు. నువ్వు ఏది తీసుకొచ్చినా దేవుడు తీసుకుంటాడు, దాంట్లో తప్పు లేదు. కానీ నువ్వు ఎలా తీసుకొచ్చావు? కొత్త జీవితం కలిగి ఉన్నావా? ఇంకా ఏదైనా పాతది నీ లోపల డామినేట్ చేస్తూ ఉన్నదా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయం. ఇదిగో పాతవి గతించెను, చెప్పండి, సమస్తము క్రొత్తవాయెను. ఆ క్రొత్త స్థితిలో లేకుండా దేవుడు ఎప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఓకే, ఏదైనా పాతది పాపము మన జీవితంలో ఉంటే ప్రభు సన్నిధిలో అవుట్ రైట్గా, యూనో, ఇట్స్ అన్కండిషనల్, దాన్ని తీసివేయాలంతే. ఇంకే రకంగా కూడా అది ఉండడానికి వీలు లేదు అని నేను మనవి చేస్తున్నాను. రెండవది పరిశుద్ధమైన జీవితం. రెండవది పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధత లేకుండా చెప్పండి, దేవుణ్ణి ఎవడు చూడలేడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అపవిత్రంగా దేవునికి ఏదో తీసుకువస్తే, ఇప్పుడు నేను చెప్పినట్లు ఇది మంచి పరిశుద్ధ అంటే మంచి శుభ్రమైన నీళ్ళే, కానీ మనం వేసే ఆ టమ్లర్, ఆ కంటైనర్ ఏదైతే ఉందో అది శుభ్రంగా లేకపోతే ఎంత శుభ్రమైనది అందులో వేసినా అదేమవుతుంది? దేని కింద పరిగణించబడుతుంది? అశుభ్రంగా పరిగణించబడుతుంది. ప్రభు సన్నిధిలో ఆత్మీయ స్థితిలో మన యొక్క జీవితం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, వీటన్నిటినీ ప్రియమైన వారులారా మనము ప్రభువుకు క్రొత్తగా ఫ్రెష్గా వచ్చిన బాండ్లమై, రెండవది పరిశుద్ధమైన స్థితిలో ఈ పండుగను ఆచరించాలి. ఓకే, రైట్. ఆఖరిది మళ్ళీ ఎన్నో అధ్యాయం, త్వరగా ఆఖరిది ఎన్నో అధ్యాయం అండి? 26 అధ్యాయం, అంటే ద్వితీయోపదేశ కాండం. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా, మొదటి వచనం నుండి, నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూ ఫలములన్నిటిలోను ప్రథమ ఫలములన్నిటిలోను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఆ దినముల్లో ఉండు యాజకుని యొద్దకు పోయి, యెహోవా మా పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. సి ఫార్ములా ఎట్లున్నది చూడండి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఒకటి కదా మనం నేర్చుకుంటూ వచ్చాం, వన్ సెంటెన్స్. రెండవది ఎవరు చేయాలి? ఏమండి? ఇశ్రాయేలు మాత్రమే చేయాలి. మూడవది ఎలా చేయాలి? క్రొత్తగా, పరిశుద్ధముగా, సంఘముగా చేయాలి. రైట్? ఇవి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను నీకు ఇచ్చున్న దేశమునకు నువ్వు వచ్చి అక్కడ పంట వేసి ఆ పంటను తీసిన తర్వాత, ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇది కనానులో చేసే పండుగ, ఐగుప్తులో చేసే పండుగ కాదు. ఆమేన్. యా, ఐగుప్తులో ఉన్నవాళ్ళు చేసే పండుగ కాదండి. ఇశ్రాయేలీలే, కానీ ఐగుప్తులో ఉన్నవారు చేసే పండుగ కాదు. ఎక్కడ చేసేదండి? వాగ్దాన దేశములో కనానులో చేసే పండుగ. మీరు చెప్పండి, ఐగుప్తులో పండుగ చేయగలుగుతామా? బానిసలుగా పండుగ ఇంతకుముందు మనం అన్నాం కదా, ఓడిపోయిన వాండ్లు పండుగ చేస్తారా? 137 కీర్తన మొదటి చరణము నుండి మనం చూస్తే, బబులోను నదుల యొద్ద మనం కూర్చుండి ఉన్నప్పుడు సియోనును జ్ఞాపకం చేసుకొని మనం నవ్వుచుంటిమి. చూడండి త్వరగా, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారులు తగిలించితిమి.
అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అని మనల్ని అడిగిరి. సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదము. అర్థమైందా ప్రియమైన వారులారా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడ ఈ పండుగ ఆచరించాలి? 100% ఇది కనానులో, వాగ్దాన దేశములో మనము ఆచరించే పండుగ. ఇప్పుడు భారతదేశంలో తుర్కెంజాల్లో ఉన్న మనము వాగ్దాన దేశంలో ఉన్నామా? ఇక్కడ ఆత్మీయ స్థితిలో మనం నేర్చుకునేది ఏమిటంటే, ప్రియమైన దేవుని వారలారా, మనము భూమి మీద ఉన్నప్పటికీ మన యొక్క స్వాస్థ్యం ఎక్కడున్నది? మన యొక్క జీవం ఎక్కడున్నది? చెప్పండి, మన యొక్క జీవం ఎక్కడున్నది? 3వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదేనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, ఏమంటున్నాడు దేవుడు? మన జీవం ఎక్కడున్నదట? ఆల్రెడీ పరలోకములో ఉంది. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లల్లో ప్రభు బిడ్డలు ఎవరు చేయొద్దండి? ప్రభు బిడ్డలు ఎవరు? ఇందులో సాతాను పిల్లలు ఎవరు? ప్రభు పిల్లలు ఎవరు? నువ్వు ప్రభు బిడ్డవా? మీ మమ్మీ డాడీ ఉన్నారు ఇక్కడ? ఈ బాబు మమ్మీ డాడీ ఉన్నారా ఇక్కడ? నేను వీళ్ళని ఒక ప్రశ్న అడుగుతా, మీరేం కోపం చేయరు కదా? ఓకే, నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నావా? సంతోషంగా ఉన్నావా? చనిపోతే ఎక్కడికి పోతావు? గట్టిగా సంతోషంగా చెప్తున్నావు, బాధతోనే? ఓ హల్లెలూయా. ఇది చప్పట్లు కొట్టేమా. వాడికి ఇంకా సాల్వేషన్ అనేది ప్రాపర్గా అర్థమైందో లేదో చిన్నోడు, ఏమండి? కానీ వాడి దగ్గర ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎందుకంటే మమ్మీ డాడీ వాక్యం ఇదే చెప్తుంది. ప్రభువు నమ్మిన బిడ్డలు ఏమున్నది వాడికంటే, నేను ఈ లోకం విడిచిపెడితే పరలోకం పోతా. ఎందుకంటే నా జీవము ఎక్కడున్నది? దేవునికి స్తోత్రం. పరలోకమే పరమవధిగా జీవించే వాండ్లు. ఓకే, రెండవది, ఆల్రెడీ భూమి మీద ఉండగానే మనము పరలోక పౌరసత్వం కలిగిన వాండ్లం. పౌలు గారు మనకు నేర్పిస్తారు కదా, నువ్వు ఎక్కడి సిటిజన్ అంటే ఏం చెప్తాం? స్పిరిచువల్ టర్మినాలజీలో ఏం చెప్తాం? ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్. ఆల్రెడీ నాకు అక్కడ సిటిజన్షిప్ ఉంది. ఇట్స్ ఓన్లీ ఏ టెంపరరీ లైఫ్. ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. అందుకే మన తండ్రి అయిన అబ్రహాము, మన పితరులైన ఇస్సాకు, ఇంకా యాకోబు అని వారు ఏం చేస్తూ ఉన్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు చాలా చిత్రమైన విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు పర్మనెంట్ సెటప్ పెట్టుకోకుండా వారు టెంపరరీ లైఫ్ ఇక్కడ మెయింటైన్ చేస్తూ, నాతో పాటు దయచేసి మీరు చూడండి 9వ వచనం నుండి, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సహవారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రియులారా. భూమి మీదనే ఉన్నాడు, కానీ వారు పరలోకమే పరమవధిగా. దేవుడు దేనికి శిల్పి, దేవుడు దేనికి నిర్మాణకుడు, ఆ పునాదులు గల పట్టణం కొరకై వారు ఎదురు చూస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, బయట టెంట్ వేశారా? టెంట్ ఉందా? అది టెంట్, ఇది బిల్డింగ్. ఏమే రైట్? దట్ ఈస్ ద టెంట్. ఇది బిల్డింగ్, ఇది పునాదులు ఉన్నది. దీనికి పునాదులు ఉన్నాయి, దీనికి పిల్లర్స్ ఉన్నాయి, దీనికి స్లాబ్ ఉంది. శిల్పి అనుకుందాం, ఇప్పుడు ఆ తలుపులను చెక్కాడు, ఇవన్నీ చెక్కిదంతా తయారు చేశాడు. ప్రియులారా, నీవు ఇప్పుడు ఆ టెంపరీగా మీద దృష్టి పెడతావా? ఆ టెంట్ మీద దృష్టి పెడతావా? ఈ బిల్డింగ్ మీద దృష్టి పెడతావా?
యూనో కొంతమంది లేడీస్ ఉంటారండి, అంటే లేడీస్ మీరు అనుకోకండి, బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఇల్లు పీకి పందిరి వేస్తారని ఒక సామెత ఉందా మనకు? ఉందా? ఓ ఆమె ఇల్లు పీకి ఏం చేస్తాడు? పందిరి వేస్తుంది. కానీ బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె ఇల్లు బుద్ధిహీనురాలు, ఇల్లు పెరికి వేయును. అసలు టెంపరీ సెటప్ కూడా ఉండదు, పర్మనెంట్ సెటప్ నుండి కేర్ ఆఫ్ బస్ స్టాండే, బజారే. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్. యూనో వీఆర్ ఇన్ టెంపరీ బేస్. మనం ఈ లోకంలో టెంపరీగా జీవిస్తూ ఉన్నాం, మనది పర్మనెంట్ స్థలం. మీరు ఆల్రెడీ మురుకులు తెచ్చారు, దాని గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు కదా. సో మనం ఒక ఆత్మీయ విషయం నేర్చుకుందాం. ఎంతకాలం ఎల్కేజీ బోధలు, నువ్వు దశం భాగం ఇవ్వు, నువ్వు దీవించబడతావు, నీకు 10 గుడ్లు ఉంటే ఒక గుడ్డు ఇవ్వు, నీకు 10 కోళ్ళు ఉంటే ఒక కోడి. ఎల్కేజీ పిల్లల బోధలు ఇవి. శిఖర స్థితికి రావాలి పాస్టర్ గారు, ఐఎమ్ సారీ, ఓకే, శిఖర స్థితికి రావాలి. పిరమిడ్ థెరపీ విద్యావంతులకు తెలుసు కదా ఎలా ఉంటుంది. పిరమిడ్ థెరపీ ఇక్కడికి రావాలి, మన మైండ్ సెట్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ప్రియులారా తాబోరు పర్వతపు అనుభవంలోనికి వస్తాం. నిర్గమము గురించి మాట్లాడతాం మనం. యూనో భూమి మీద నివాసమైన ఈ గుడారం శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినది. 2 కొరింథీ 6:1-5 నేను మాట్లాడుతున్నాను. 2 కొరింథీ 5:1 ఏమంటారు? భూమి మీద నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. అది మన పౌరస్థితి. ఉన్నది ఉంటది కాదు. యు గాట్ మై పాయింట్. అమ్మ అట్లనే ఉందా? నేను బైబిల్ తెరవకుండా చదివితే ఉన్నదని ఎరుగుదు. ఉన్నది ఆల్రెడీ ఉన్నది. ఆ ఉన్న అనుభవంలో ఉన్నవారు ఈ పండుగ చేయాలి. ఆ అనుభవం లేకుండా పాస్టర్ గారు ఏదో మనకు చెప్పారు, అవేవో నేను తెచ్చాను, ఇచ్చాను, అందరి ముందు ఇంకా కొంచెం నాది బెస్ట్గా కనిపించేటట్టు చూసుకోగలిగాను, దాని మీద ఇంకా మసాలా వాసన బాగా పెట్టాను, దానికి మంచి డెకరేషన్ చేశాను, యూనో దాన్ని క్రాఫ్టింగ్ చేశాను, సరదాగా ఉంటుంది. ఇది అందరి మధ్యలో ఆహా ఊహో అన్నట్లుగా ఉంటుంది. నన్ను రిసీవ్ చేసుకున్న బ్రదర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడా? బయట ఉన్నాడు. నేను అక్కడ వచ్చినప్పుడు అదే చెప్పాను, మన హృదయంలో నుండి వచ్చే మాటలు ప్రియులారా మాట్లాడితే అది వినడానికి ఆహా ఓహో అన్నట్లు ఉంటుంది. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అందులో ఉండదు. ఎవ్వరి జీవితాలు కూడా మార్పు చెందవు, ట్రాన్స్ఫర్మేషన్ రాదు, మీనింగ్ఫుల్గా ఉండదు. ఇక్కడికి దుఃఖంతో వస్తారు, దుఃఖంతోనే వెళ్తారు. పడిపోయిన స్థితిలో వస్తారు, పడిపోయిన స్థితిలోనే వెళ్తారు. అశుభ్రమైన నడతతో వస్తారు, అశుభ్రమైన నడతతోనే వెళ్తారు. కానీ ఇది ఏ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్. మందిరానికి రావాలి ఆ గంప పట్టుకొని అంటూ ఉన్నాడు. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్. నువ్వు ఇక్కడికి వచ్చినవంటే నీ దుఃఖము సంతోషముగా మారాలి, నీ ఓటమి విజయముగా మారాలి, నీ అవమానము ఘనతగా మారాలి, నీ నష్టము లాభముగా మారాలి, నీ ఏమంటారు దుఃఖము సంతోషముగా మారాలి. నీ వంగిపోయిన 18 సంవత్సరాల వంగిపోయిన స్థితి స్ట్రేట్గా నిలబడగలిగే స్థితి కావాలి. తల దించుకున్న స్థితి తల ఎత్తుకునే స్థితిగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, వీడెక్కడ బాగుపడతాడండి, వీడెక్కడ సక్సెస్ అవుతాడండి, వీనితోనే ఎక్కడ అవుతుందండి. ఎస్, వాళ్ళ దృష్టిలో నా పరిస్థితి లోక సంబంధంగా చూస్తే అట్లనే ఉన్నది. కానీ 3వ కీర్తనలో అంటున్నాడు, ఏమంటున్నాడు? వీడికి సహాయం ఎక్కడి నుండి వస్తుంది, వీడికి రక్షణ ఎక్కడి నుండి వస్తుంది అని వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఆ భక్తుడు అంటున్నాడు, నా అతిశయాస్పదమును నా తల ఎత్తువాడు ఆయనే. ప్రభునందు దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి, నువ్వెక్కడి నుండో జీవనోపాధి అనో ఏదో ఇక్కడికి వచ్చావు కావచ్చు. ఈరోజు నీ పరిస్థితి అనుకున్నంతగా బాగలేదు కావచ్చు, నీ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ నీ చేతికి రాకపోవచ్చు.
నీ ప్రతి నెల నీ యొక్క ఎక్స్పెన్సెస్కు నీ ఇన్కమ్కు అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు కావచ్చు. నీ ఎక్స్పెక్టేషన్కు నీ ఫ్యామిలీ బిహేవియర్ మ్యాచ్ కావడం లేదు కావచ్చు. కానీ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నిటికి అతీతంగా పెన్నిన్న అవమానపరుస్తుంది, ప్రతిరోజు కృంగిపోతూ ఉన్నాను, పండుగకు వచ్చి అందరూ పండుగ చేసుకుంటుంటే నేను పండుగ చేసుకోలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నది మన తల్లి, ఇక్కడ మూలుగుతుంది. ఏం పేరు? కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వెళ్ళేటప్పుడు ఆమె మూలుగలే. ఆమె ఆ రోజు నుండి దుఃఖించుట మానెను. ఈ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ రోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు, ప్రియమైన బిడ్డ, మీదికి ఏదో మేకప్ చేసి నవ్వుతున్నావు కావచ్చు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఎన్ని రాత్రులు నువ్వు నిద్రలు లేకుండా కన్నీళ్లతో నీ పడకను తడుపుతున్నావు ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు మంచి మంచి భోజనాలు ఇంట్లో వండి కూడా నీవు కడుపు నిండా తినకుండా నువ్వు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులు ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ విషయాలు తెలిసి బయటి వాళ్ళు, పెనిన్నాలు, ఇంకొకరు నిన్ను కాకుల్లాగా పొడుస్తూ ఉండవచ్చు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుండి నీవు హన్నా వలె బయటికి పోబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడి నుండి నువ్వు ఆ 3వ కీర్తనలో, నా అతిశయాస్పదమును నా తల ఎత్తువాడు ఆయనే, తల ఎత్తుకొని ఇక్కడి నుండి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. 20వ కీర్తన ప్రకారం కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, మనమైతే మన రక్షణకర్త అయిన యెహోవాను బట్టి అతిశయిస్తాం. వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. సీక్రెట్ ఇందులో ఏంటి తెలుసా? వాళ్ళే కాదు, మనం కూడా పడిపోయాం. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు తిరిగి లేచేది సమయం. ఈరోజు నిన్ను దేవుడు తిరిగి లేపుతూ ఉన్నాడు, బండ మీద ఆయన నిలబెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ముందు నీ జీవితంలో వాన కురిసి వరదలు వచ్చి గాలి కొట్టినా కానీ నువ్వు బండ మీద నిలబెట్టబడబోతున్నావు గనుక నీవు కదలవు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని యెహోవా నీ చుట్టూ ఉండబోతూ ఉన్నాడు, నిన్ను సంరక్షించబోతూ ఉన్నాడు, నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మనం ఈ మాటలు చూస్తున్నాం కదా. దయతో నాతో పాటు ఇక్కడ చూడండి. ఆ దేశంలోనికి వచ్చినాక 2వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను ప్రథమ ఫలమును. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ ఆల్మైటీ గాడ్. యూనో, నీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరంలో ఎంతమంది ఇళ్లలో శుభకార్యాలు జరిగాయి? వెదర్ ఇట్ ఈస్ బర్త్డే, మ్యారేజ్ డే, కొంచెం వంటలు చేసి 10 మందికి భోజనం పెట్టిన శుభ సందర్భాలు ఏమున్నాయి? ఓకే, యు డోంట్ మైండ్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఒక పెండ్లు అనుకుందాం. ఓకే, బడ్జెట్ వేసుకుంటాం కదా, 1 తోడికి, పెన్ తోడికి, 10 తోడికి రాస్తాం కదండి. మలబార్, లేకపోతే మనం క్రిస్టియన్స్ కదా, అదేంటి జోయా లకస్, వాళ్ళు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కదా, క్యాథోలిక్స్ వాళ్ళు, మార్తోమా అది వాళ్ళు. ఓకే, సో అక్కడికి పోదాం, ఏదో ఉంటుంది కదా, ఆర్ఎస్ బ్రదర్స్, లేకపోతే చందన బ్రదర్స్, సమ్ బ్రదర్స్. రేపు ప్రొద్దుటూరు పోతున్నా నేను, క్రిస్మస్ ఫంక్షన్. అక్కడ విస్తారమైన బట్టలు, బంగారం. ప్రొద్దుటూరు ఫేమస్.
మినీ బొంబాయి అంటారట దాన్ని. సో నేను చెప్తున్నా, ఇట్లా మనం బడ్జెట్ అంతా వేసుకుంటాం కదండి. బంధువులకు బట్టలు ఇన్ని, పెళ్లి కొడుకు బట్టలు ఇన్ని, పెళ్లి పిల్ల బట్టలు, మమ్మీ డాడీ, ఆడబిడ్డ, ఈడబిడ్డ, ఆడబిడ్డ, ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, చెయ్యి ఎత్తండి అని ఇప్పుడు నేను అనను, కానీ ఎంతమంది ఈ బడ్జెట్ రాసేటప్పుడు ఫస్ట్ దేవునికి కృతజ్ఞత కానుక అని రాసిన వాళ్ళు ఉన్నారు? దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సిల్లీగా ఉందా నేను చెప్పేసి? నవ్వులాటగా ఉందా? జస్ట్ ఇమాజిన్, దేవునికి కృతజ్ఞత కానుక. మ్యారేజ్ 300 పైన మ్యారేజ్లు చేసి ఉంటాం. నిన్ననే ఎక్కడ మ్యారేజ్ చేసినా, జయంతి అని కృష్ణా డిస్ట్రిక్ట్ ఉన్నారు. ఎక్కడ ఎవరైనా కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు? జయంతి అనే ఊర్లో మ్యారేజ్ చేసి వచ్చిన నేను హైదరాబాద్. మ్యారేజ్ చేసిన అయిపోయింది. ఇక పాస్ట్ గారికి ఏదో ఇవ్వాలి కదా, ఇటు నుంచి అటు పోవడం, అటు నుంచి ఇటు పోవడం, ఇటు పోవడం. నేను చాలా మ్యారేజెస్లో 3వ కంటికి తెలియకుండా కారు ఎక్కి వెళ్ళిపోతా. త్రోవలు ఎక్కడో తింటా నేను భోజనం. వాళ్ళకి చెప్పను కూడా చెప్పను నేను. నన్ను మ్యారేజ్ చేయడానికి పిలిచారు, మ్యారేజ్ చేసి వెళ్ళిపోతా. వచ్చేటప్పుడు ఉన్న వెల్కమ్ మేము వెళ్ళేటప్పుడు ఉండదు జనరల్గా. ఏమండి, ఉండండి పాస్ట్ గారు, మేము కొంచెం బిజీగా ఉన్నాం పాస్ట్ గారు, అది పాస్ట్ గారు. ఏం చెప్తున్నాను అంటే, నీ జీవితంలో నీవు సక్సెస్ కావాలి అంటే దేవుడు నిన్ను ప్రథమ ఫలముగా పెట్టాడని చదివాం కదా, అవునా? నీకోసం ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి యేసు లేచాడని చదివాం కదా. మరి ఇన్ని రకాలుగా నీకోసం ప్రథమం చేస్తే దేవుణ్ణి నువ్వు అధమం చేస్తున్నావా? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. క్యారెక్టర్ రివీల్స్ ఇన్ స్మాల్ థింగ్స్. నీ ఆత్మీయ స్వభావం చిన్న విషయంలో బయటపడుతుంది. ఆ ప్రథమ స్థానం ఇస్తున్నామా? నీవే అన్నిటికీ ముందున్నోడివి. నోటి మాటతో మస్తు చెప్పొచ్చు. గాంధీ మహాత్ముడు మనకు స్వాతంత్రపు హక్కుతో పాటు వాక్ స్వాతంత్రపు హక్కు తెచ్చాడు కనుక మనం ఏం ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. ఏది పడుతుంది మాట్లాడతాం. కానీ నీ క్రియలో, నేను నా బిడ్డల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నేను ప్రాక్టికల్గా నేను చేసిన కనుక చెప్తున్నా. ప్రియులారా, ఫస్ట్ నేను దేవునికి కృతజ్ఞత కానుక నేను మైండ్లో చేసుకున్నా. బడ్జెట్, ఈ పెళ్ళికి ఎంత ఖర్చు అవుద్ది, ఓకే అనుకుందాము 10 lakh. మీరు నమ్ముతారా? ఫస్ట్ నేను రాసింది ఏంటంటే దేవునికి కృతజ్ఞత కానుక 1 lakh. వాస్తవంగా డబ్బు నా దగ్గర లేదప్పుడు, బట్ ఐ ప్రిపేర్డ్ మై బడ్జెట్. నేను తీసుకెళ్ళి ప్రభు పాదముల యొద్ద పెట్టిన. నేను మ్యారేజ్ చెయ్యాలనుకున్న క్షణం నుండి చేసే వరకు రోజు రాత్రి నా చేతులు ఇట్లనే ఉండేది. అన్ని పనులు ముగించుకొని అందరూ పడుకున్నాక నా రూమ్లోకి పోయి నా చేతులు ఇట్లనే ఉంటుండే, ఇంకేం లేదు, ఇంతే. తెల్లవారే వరకు దేవుని సన్నిధిలో ఇట్లా చెయ్యెత్తి ఉండేది. ప్రభు మహిమ కొరకు ఈ మాట చెప్తున్నాను. ఈ ఎంత రాశానో అంత కృతజ్ఞత కానుక నేను దేవునికి ఇవ్వగలిగిన. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్తున్నాను. ఈ వివాహం అనేది నా ముందుకు వచ్చినప్పుడు నా వాలెట్లో 25,000 ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఏ మిషనరీ. నేను మిషనరీగా నా జీవితాన్ని ప్రభువుకు ఇచ్చిన. నా పర్సులో ఏం డబ్బు ఉంటుందో టోటల్ నా ఆస్తి అదే. ఓకే, నా పర్సనల్ చెప్తున్నాను నేను, మీరు ఉండకూడదు అట్లా, మీరు సంపాదించాలి. నేను డబ్బు సంపాదించా. నేను ప్రభు దగ్గర ప్రతిజ్ఞ చేసిన, డబ్బు సంపాదన విషయంలో నేను ఒక నపుంసకుని అయిపోయినా. ఇక అంతకంటే పెద్ద మాట నా దగ్గర లేదు. అంతకంటే పెద్ద, నేను ప్రతిరోజు ప్రభువుని అడుగుతా, ప్రభువా డబ్బు మీద ఆశ లేకుండా నాకు సహాయం చేయి, ఆశ లేకుండా సహాయం చేయి. నేను ప్రభువుని అడుగుతా. ఎందుకంటే సేవకులు ఎవరు కూడా బైబిల్లో వారు ఇండ్లు, భూములు, జాగాలు సంపాదించుకున్న సందర్భాలు లేవు. ఒక్కడు గెహాజీ అంటోడు ఏదో ఆలోచన చేస్తే ఇలా దీవించాల్సినోడు ఇలా అయిపోయాడు. మీకు తెలుసు కదా. యా,
సో నేను ఆ ప్రిన్సిపల్ నేను నా జీవితానికి అప్లై చేసుకొని అమ్మగారు నేను దానికి స్టిక్ అయి ఉన్నాం. 36 years మై మినిస్ట్రీ లైఫ్. ఒక్క సెంటు భూమి కూడా నేను భూమి మీద కలిగి లేను. ఈరోజు ప్రభు ఇక్కడి నుంచి ఎక్కడికన్నా అంటే ఈజీగా వెళ్ళిపోతా. నేను ఏ క్లచెస్ కూడా నన్ను పట్టుకోవు. విశ్వాసిగా నువ్వు సంపాదించు, నువ్వు పాస్టర్ అయితే సంపాదించు, ఓకే, సువార్థిగా నేను మిషనరీని కనుక నేను చెప్తున్నా. నా ప్రిన్సిపల్ ఇది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, నా దగ్గర ఏం డబ్బు లేదు, కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవునికి ఎప్పుడైతే నేను దీన్ని ఒప్పుకున్నానో, ఓకే, ఫస్ట్ ప్రయారిటీ దేవుడు అని రాశానో, నేను పెళ్ళి 600 పిలుస్తాం అనుకున్నా, 2300 దాటారు. ఒక 6000 మంది నా మీద అలిగారు వాళ్ళని పిలవలేదని. ఇంకెక్కువనే కావచ్చు. ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఒక్క రూపాయి కూడా నేను అప్పులేను. ఒక్క రూపాయి కూడా నేను అప్పులేను. దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్తూ ఉన్నా. ఉండనివ్వలే దేవుడు నన్ను. నేను ఎంత దేవుడికి ఇది కృతజ్ఞత అని రాశానో అంత నేను దేవునికి ఇచ్చేసిన. దట్ మీన్స్ దైవజనునికి కావచ్చు, సంఘంలో వేసే కానుక కావచ్చు, యూనో ఎక్సెట్రా ఎక్సెట్రా వాట్ ఎవర్ దేవుని సన్నిధిలో ఇచ్చేవి అవన్నీ ఇచ్చేసిన నేను అవుట్ రైట్గా. దేవుడు నన్ను తక్కువ చేయలేదు. అంటే నేను అనేది, దేవునికి నువ్వు ప్రయారిటీ ఇస్తే, అదేదో డబ్బులు ఇస్తే నీకు అప్పులు లేకుండా మాత్రమే చేస్తాడని కాదు నేను చెప్పేది. బైబిల్లో ఒక ప్రథమ ఫలం ఇచ్చిన వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఆమె భర్త చనిపోయాడు, భయంకరమైన కరువు ఉన్నది, కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నది. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది? దట్స్ ఆల్. మనది ఏమున్నా కానీ రోటీ కపడా మకాన్, మనం మాట్లాడేది ఇదే అండి. దయచేసి కృంగిపోకండి నా మాటకు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఏ ధర్తీ మే పహలీ బార్ ఏక అజూబా హువా. అజూబా ఏంటి? అజూబా అర్థం వింత, విచిత్రం. ఆమె కొడుకు చచ్చిపోతే బతికేండు. హల్లెలూయా. నీవు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, ఎస్, నీ బిడ్డలకు నేర్పించు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన ఒక ఏమంటారు బిషప్, 2 మనుమలు ఉన్నారు. వాళ్ళ తాతగారు ప్రథమ స్థానమే అని నేర్పిస్తూ వచ్చాడు. ఆ పిల్లలు పెద్దగా అయ్యారు, పెద్దగా అయి విమానాన్ని కనుగొన్నారు. రైట్ బ్రదర్స్, వాళ్ళ పేరు రైట్ బ్రదర్స్. జ్ఞాపకం ఉన్నదా? దేవునికి ఎవరు ప్రథమ స్థానం ఇస్తారో, యవన బిడ్డలారా నా మాట జాగ్రత్తగా వినండి, చిన్న బిడ్డలారా వినండి. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ మీ జీవితంలో ఇస్తే, ఈ లోకములో నీవే ఫస్ట్ ఏమంటారు ఆ ఇన్వెన్షన్కు నువ్వు ఫస్ట్ అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో 90 మార్క్స్ 70 మార్క్స్ 80 అది కాదు. నిన్ను దేవుడు దాని కొరకు ప్లాన్ చేసి పెట్టలేదు. యు ఆర్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ సొసైటీ. హల్లెలూయా. నీవు సమాజానికి ఒక ఏమంటారు పరిష్కారం అయి ఉన్నావు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు. ఒక్కసారి గుంటలో తోయబడి, ఒక్కసారి అమ్మబడి, రెండోసారి అమ్మబడి బానిసగా ఒక దేశానికి పోయిన ఒక పిల్లవాడు తర్వాత జైల్లో పెట్టబడ్డాడు. తర్వాత ఈ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ ఈజిప్ట్. ఏంటి? ఆఫ్రికా. నేను యవ్వన బిడ్డలతో మాట్లాడుతున్నాను. ఆఫ్రికా అండ్ ఆసియన్ కాంటినెంట్లో ఉన్న ఫుడ్ క్రైసిస్కు ఈ యవ్వనస్తుడు పరిష్కారం అయ్యాడు. హి వాజ్ ద సొల్యూషన్. ఈ మేడ్ సొల్యూషన్. యూనో, దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి ఎవ్వరు ప్రథమ స్థానం ఇస్తారో నీ కుటుంబ సమస్యలు పరిష్కారం చేసే ప్రథముడవు నీవే అవుతావు. నీ ముందు నీ ఎదుటి వాళ్ళ జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే నీవు మాత్రమే ఆ పరిష్కారమై వారిని సరిచేయగలిగే వాడవుతావు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నేను ఇక్కడితో ఈ ఫార్ములాలు ముగించి 2 మాటలతో నేను ముగిస్తాను. ప్రియులారా, ఆమె ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. ఆమె దగ్గర సమృద్ధి ఉండి కాదు, చెప్పండి, కొంచెమే ఉన్నాయి. కానీ దైవజనుడు చెప్పాడు, దేవుని మాట విన్నది, ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. మీరు చెప్పినట్లు
3.5 సంవత్సరాలు మీరు కనుక బైబిల్ కరెక్ట్గా చూస్తే ఆమె కొడుకు మాత్రమే కనిపిస్తాడు. కానీ తర్వాత వ్యాకరణ సహితంగా చూడండి, ఆమె ఇంటి వారందరూ, అంటే ఇద్దరే ఉంటే అందరూ అనే మాట రాదండి. ఏనా ఇంకా ఏదో కూతురు ఉండవచ్చు, ఇంకొకరు ఎవరైనా పిల్లలు ఉండవచ్చు, వాళ్ళు కూడా వచ్చారు అమ్మ దగ్గరికి. 3.5 లాంగ్ ఇయర్స్ ఆ ఇంట్లో భోజనం అయిపోలేదు. ఇది సామాన్యం. కానీ ఆ ఇంట్లో మొట్టమొదటి అజూబా ఏంటంటే ప్రపంచములో చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నీ కొడుకు పాపం చేత అపరాధం చేత చచ్చి ఉన్నాడు కావచ్చు, నీ భర్త చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు కావచ్చు, నీ పిల్లలు నీ తల్లిదండ్రులు చచ్చిపోయిన స్థితిలో ఆత్మీయ స్థితిలో ఉన్నారు కావచ్చు. వారితోనే నువ్వు సంసారం చేస్తున్నావు, వారితోనే కలిసి జీవిస్తున్నావు, వారితోనే భోజనం చేస్తున్నావు. ఈరోజు దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న నీ భర్త బ్రతుకుతాడు. హల్లెలూయా. నీ భార్య బ్రతుకుతుంది, నీ బిడ్డలు బ్రతుకుతారు. నీ పిల్లల గురించి మా వాడు పనికి వాళ్ళనాడు వాడయ్యాడు, మా పిల్లలు మా పాపం మొండిదండి, ఎవ్వరికి చెప్పనవసరం లేదు. నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. ఆమె ఒక్కరోజు కాదు, 3.5 ఇయర్స్ ఎవ్రీడే దేవునికి ప్రథమ స్థానం ఇస్తుంది. నాకు తెలిసి 3.5 ఇయర్స్ తర్వాత ఆమె లైఫ్ టైం ఇచ్చి ఉంటుంది. లైఫ్ టైం ఇంకా దానికి అలవాటు పడ్డాక ఆ రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని ఆ రుచి చూసిన తరువాత ప్రియమైన దేవుని వారలారా, ఇంకా అది అసంభవం దాన్ని వదిలిపెట్టడం. నేను ముగించడానికి ముందుగా దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఇది కృతజ్ఞత అనేది దేవుని యొక్క ఆజ్ఞ. చెప్పండి, దేవుని యొక్క ఆజ్ఞ. ఇంగ్లీష్లో ఏమంటాం ఆజ్ఞను? కమాండ్మెంట్. మనం జీవో ఎంఎస్ సో అండ్ సో అని రాస్తాం. జీవో అంటే ఏంటి? ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్ను మనం అతిక్రమిస్తే ఏమవుతుంది? అది పనిషబుల్ కదా, నేరం అవుతుందండి, నేరం అవుతుంది. కానీ ఇది కూడా జీవో. ఇట్స్ ఎ గాడ్స్ ఆర్డర్. ఇట్స్ ఎ గాడ్స్ ఆర్డర్. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను కనుక అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. సే ఆమెన్. పాపం అవుతుంది. ఇట్స్ ఎ గాడ్స్ ఆర్డర్. నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా, ఒక్కటి కృతజ్ఞత, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆమెన్, రైట్. ఒక్కటి. రెండవది కృతజ్ఞత, దేవుణ్ణి ఆరాధించడం. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వర్షిపింగ్ గాడ్. ముగ్గురు ఎవరు? జ్ఞానులు వచ్చారు. ఇంకా వాళ్ళతో టీం ఉన్నదనుకోండి. జ్ఞానులు వచ్చారు. వారు ఏంటి? బంగారం, సంబ్రాణి, బోలం అది ఆయనకు పెట్టి ఆయనను ఏం చేశారు? గివింగ్ ఈజ్ వర్షిప్. గివింగ్ ఈజ్ వర్షిప్. ప్రియమైన దేవుని వారలారా, 2 కొరింథీ 9 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఏం రాయబడ్డది చూద్దామా? ఒక మాట దయచేసి నాతో పాటు. 9 అధ్యాయం చూడండి, మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యలో మీ పేరు రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సరే చదవండి, ఈ వచనం ఒకటి చదవండి. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుతున్నారంటే మాసిదోనియా వాళ్ళు ఏం చేశారు తెలుసా? 8వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు వారి శక్తి కొలదియే గాక వారి శక్తికి మించి ఇచ్చిరని సాక్ష్యం ఇవ్వరు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, గివింగ్ ఈజ్ మినిస్ట్రీ, ఇన్వాల్వింగ్ మినిస్ట్రీ. మొదట ఏం చెప్పాను? గివింగ్ ఇట్స్ ఎ గాడ్స్ ఆర్డర్. సెకండ్ వన్ ఈస్ వర్షిపింగ్ ద లార్డ్. దెన్ థర్డ్ వన్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ మినిస్ట్రీ. యు ఆర్ ఇన్ మినిస్ట్రీ. పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలకు ఇచ్చాడా ఈ పరిచర్య? ఈ పరిచర్య దేవదూతలకు ఇవ్వలేదు, ఆయన బిడ్డలమైన మనకిచ్చాడు. ప్రియులారా, మనం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఇది ఏం పండుగ? ప్రథమ ఫలముల కృతజ్ఞతార్పణల పండుగ. ఓకే, మనము
దేవునికి ఏ స్థానం ఇస్తూ ఉన్నాం? దేవునికి ఏ స్థానం ఇస్తూ ఉన్నాం? చేతులు ఎత్తండి అని మళ్ళీ అనేది లేదు. ఇది కృతజ్ఞత పండుగ కనుక ఒక ప్రత్యేక కానుకలు కూడా ఉంటాయి కదా. మామూలుగా నిన్ననే కానుక సిద్ధం చేసుకున్న వాళ్ళు ఎంతమంది? దేవుని కొరకు కానుక అని నిన్ననే సిద్ధం. ఇప్పుడు పర్స్ తీసి ఇట్లా తీసి వేయడం, నేను దాని గురించి అడగడం. నువ్వు వేస్తావు, నువ్వు ఎక్కువనే వేస్తావు, దాంట్లో నేనేం అనడం. కానీ నిన్ననే ఆ రెవరెన్స్, ఈ వేయబోయే కానుక కోసం నువ్వు సిద్ధపడిన అనుభవం. ఈ 2 కొరింథీ 9 అధ్యాయంలో ఏం చెప్తుందంటే, లోగడనే వారు సిద్ధం చేసి పెట్టారు దైవజనుడు వస్తే ఇవ్వడానికి. ఇప్పుడు ఏదో వచ్చి తీసి ఏదో ఒకటి వేద్దాంలే ఇట్లా చూసుకుంటారు వాళ్ళు వీళ్ళు. ఎవరు? అక్కడ భార్య ఉంటుంది, ఇక్కడ భర్త. ఏమేద్దామంటే ఏదో చెప్తుంది. దేవునికి ఇచ్చేది చాలాసార్లు ఎలా ఉంటుందో తెలుసా? మీకు అర్థమైతే, పెద్దవాళ్ళకు అర్థమైంది, చిన్నపిల్లలకు కాదు. పంచపాండవులు మంచం కోళ్ళలాగా 3 అని ఇట్లా చూపెట్టారట. నేను ఎన్ని వేలు చూపెట్టాను? ఎట్లా కనిపిస్తుంది చూసేవాళ్ళకు? ఒక్కటిగా కనిపిస్తుంది. పంచ మీన్స్ 5, అవునా? మంచం కోళ్ళు మీన్స్ 4. 3 అని అంటే 3 కదా. ఇక అది మన 3 అనేది ఇంకోటి ఉంటుంది, అది వాడలే నేను. 3 అనేది నేను చూపెట్టింది ఎన్ని? 2. కానీ కనిపిస్తున్నది ఎట్లా? దేనికన్నా మ్యాచ్ అయిందా? దేనికన్నా? బైబిల్లో ఒక పరిశుద్ధులైన భార్య భర్తలు ఇట్లనే దేవునికి ఇద్దామని మొత్తం అంతా అమ్మి తీసుకొచ్చి లిక్విడ్ క్యాష్ ఇట్లా పెట్టారు. భార్య భర్తను చూస్తుంది, భర్త భార్యను చూస్తాడు. ఏంటండి అలా చూస్తుందా అంటే, ఏం లేదమ్మా, నీకేమన్నా అనిపిస్తుందా అంటే, నీకేమన్నా అనిపిస్తుందా? అప్పుడు భర్త అన్నాడు, మనం ఇద్దరం ఏక శరీరం కదా, మన ఇద్దరికి ఒకటే అనిపించాలి. అదే అండి నాకని చెప్పింది ఆమె. ఇంతెందుకు, కొంచెం తీసేద్దాం. భర్త అన్నాడు, ఎస్ నాకు కూడా అదే. నిజంగా మనం ఏక శరీరం అండి అంటే, ఏక శరీరమే, తీసేద్దాం, తీసుకుపోదాం. కానీ జాగ్రత్త, పాస్టర్ గారు అడిగినప్పుడు నీకు జ్వరం వచ్చి ఇంట్లో ఉన్నవనే చెప్పాలి. నేను అదే చెప్తా, నువ్వు అదే చెప్పు. తర్వాత జ్వరం వచ్చి మనం చచ్చినా మంచిదే. కానీ ఒక్కటే మాట, నాకు భూమండలం మీద ఒక్కటే మాట మీద నిలబడ్డ వాళ్ళు ఇంతకంటే వేరే వాళ్ళు కనిపించలే. జాన్ జాయ్ మగర్ బాత్ నై జాయ్. ప్రాణమన్నా పోగొట్టుకుందాం కానీ మాట తప్పేది లేదు. ఏమ్మా ఇంతకే అమ్మేలా? ఇంతకే అండి, కావాలంటే మా ఆయన్ని అడగండి. మీ ఆయన ఎక్కడ? వాడు ఎప్పుడో టికెట్ తీసుకున్నాడు, వాడు చచ్చిపోయిన సంగతి ఈమెకు తెలియదు పాపం. ఈమె విపరీతంగా మాట్లాడుతుంది. మోసపోకుడి, చెప్పండి, మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడు. ఆ సీరియస్నెస్, ఆ రెవరెన్స్ ఇద్దామా దేవునికి? ఆ గౌరవాన్ని ఇద్దామా దేవునికి? ఏమి ఇస్తారు అనేది దట్ ఈస్ సెకండరీ థింగ్. బట్ ఈ స్పిరిచువల్ స్టాండర్డ్స్ మన హృదయంలో మనం కలిగి ఉందామా? ప్రియమైన దేవుని వారలారా, నేను ఒకటి చెప్తాను, నా వైపు చూడండి. బిగబట్టి బీదవాళ్ళు అయిన వారు ఉన్నారు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. ఆమెన్ చెప్పు. బిగబట్టి బీదవాళ్ళు అయిన వారు ఉన్నారు, వెదజల్లి అభివృద్ధి పొందారు. బైబిల్లో బీదవాళ్ళైన విశ్వాసులు ఉన్నారు, కానీ చెయ్యి చాపిన విశ్వాసులు లేరండి. చెయ్యి చాపిన వాళ్ళు ఎవరు లేరండి. బీదవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళకంటే వీళ్ళు ఫినాన్షియల్గా లో ప్రొఫైల్ కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు ఎన్నడూ చెయ్యి చాపలేదు. విధవరాలు, సారెపతు విధవరాలు ఆ స్థితిలో 3.5 years ఒక సేవకుని, ఒక మిషనరీని పోషించింది. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం మనం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఎవరు? ఇశ్రాయేలీలు చేసే పని. ఇది వాళ్ళు ఎలా చేయాలి? క్రొత్తగా, చెప్పండి, క్రొత్తగా పరిశుద్ధంగా వాళ్ళు చేయాలి. 4వది, ఇది ఎలా చేయాలి? ఆ దేశములోనికి వచ్చిన తరువాత ఆ దేశములోనిది ఎలా పెట్టి తీసుకురావాలట? గంపలో పెట్టి తీసుకురావాలి. ఇది గంప అంటే, చెప్పండి, గంప అంటే ఏంటి? మన యొక్క హృదయం. దేవుడు చేసిన మేళ్ళు ఉపకారములన్నిటినీ ఈ హృదయం అనే గంపలో పెట్టి రక్షణ పాత్రను చేతబూని ఆయన సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుటకై మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఒక్క క్షణం
ఒక్క నిమిషం. దయచేసి ఎవ్వరూ లేవద్దు, ఎవ్వరూ ఎటు చూడొద్దు. చిన్నపిల్లలు అందరూ కూడా మోకరించండి. అందరూ, నేను కూడా మోకరిస్తున్నా. అందరం మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో అందరం మోకరిద్దాం. ఎవ్వరూ మౌనంగా ఉండకూడదు. ఈ కృతజ్ఞతార్పణల 2025 సంవత్సరపు ఈ పండుగ, ఈ ఫెస్టివల్ టోటల్గా నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ నుండి పూర్తిగా దైవికమైన ప్రణాళికలో, దైవ చిత్తములో, దైవ స్వరూపములో, దైవ స్వభావములో, దేవునికి మహిమగా ఒక ఆత్మీయ ఇశ్రాయేలుగా నిన్నిక్కడి నుండి తీసుకుపోవాలి. ఏదైనా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అనుభవంలో ఉన్నట్లయితే, ఇశ్రాయేలుగా కాని అనుభవంలో ఉన్నట్లయితే, ఇంకా ఏదైనా పాతదిగా అపవిత్రంగా ఉన్న స్థితిలో ఉన్నట్లయితే, ప్రామిస్డ్ ల్యాండ్ యొక్క నిశ్చయత లేని స్థితిలో ఉన్నట్లయితే, ఒకసారి నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి అని దేవుడు మోషే ద్వారా మనల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ ఉండగా మనల్ని మనం సరిచేసుకుందాం. ఆయన వైపు చూద్దాం. వారు ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుంది. మన ముఖము సిగ్గుపడదు. ఇంకా మన ముఖం సిగ్గుపడదు. తల దించుకున్న స్థితి తల ఎత్తుకునేటట్టు చేస్తాడు ఆయన. ఒక యోగ్యమైన రీతిలో ఆయనకు మనము కృతజ్ఞత కానుక రూపములో సమర్పిస్తాం. మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. మన కుటుంబాన్ని ఆయనకు సమర్పించుకుందాం. రీడెడికేట్ చేసుకుందాం. మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా తలలు ఉంచుకొని హృదయాల్లో కృతజ్ఞతతో నిండిన హృదయాలతో శ్రేష్టమైన వాక్యము మన జీవితాల్లో దేవుడు విత్తినాడు. ఎంతో శ్రేష్టమైన వాక్యము. ఈ వాక్యం నిమిత్తమే దేవుని ఇట్టి గొప్ప లోతైన సందేశం నిమిత్తమే దాసుని దేవుడు నడిపించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిజమైన కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? హృదయం నిండా ముందుగా నీ హృదయం దేవునికి అర్పించావా? నీ జీవితంలో ప్రథమమైన స్థానము దేవునికి అనుగ్రహించావా? దేవుడు చేసిన అనేకమైన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చు ఎక్కడ ఉన్నా కూడా అతిగా మోకరించి కృతజ్ఞత హృదయంతో దేవుణ్ణి వేడుకుందాం. దేవునికి ముందుగా ప్రథమ ఫలముగా నేను నీవే అర్పించు. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, స్తోత్రము, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీ నామానికి సమర్పిస్తున్నామయ్యా. మీ దాసుని నిలబెట్టుకొని పరిశుద్ధ ఆత్మదేవ మీ నోటికి పూరగా చేసుకొని ప్రతి ఒక్కరిని సంధించినారు, ప్రతి జీవితాన్ని తాకినారు. ప్రభా, ఏ పరిస్థితిలో మేము ఉన్నామా ప్రభా, ఎటువంటి స్థితిలో ప్రభా దిగజారిపోయి తల వంచుకొని కన్నిటితో దుఃఖముతో ప్రభా పైకి పండుగ జరుపుకుని వారుగా లోపల ప్రభా కేవలం దుఃఖముతో ఆచారయుక్తముగా ప్రభువా నిజమైన కృతజ్ఞత లేని హృదయాలతో ఇంకా అపవిత్రతతో ప్రభువా లేమితో ఉన్నామా ప్రభువా? అయ్యా మమ్మను జ్ఞాపకం చేసుకోండి. కొదవగా ఉన్నామా తండ్రి, కరుణించండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. కృతజ్ఞతార్పణ ప్రథమ ఫలముల పండుగ ప్రభువా నీ సన్నిధిలో ప్రభు మా జీవితాలు తాకండి దేవా. ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. వాక్యం చేత ఉజ్జీవింపచేయండి అయ్యా. నీ వాక్యము జీవము ప్రభువా, జీవించండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రభువా తమ యొక్క ఉన్న స్థితిలో నుండి ప్రభువా నూతన స్థితిలోనికి వచ్చేటకు తండ్రి, క్రొత్త స్థితిలోనికి తండ్రి, పరిశుద్ధ స్థితిలోనికి తండ్రి ప్రభువా మీ యొక్క ఆజ్ఞగా నీ బిడ్డలు ప్రభువా మేము గ్రహించి మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా మా అర్పణలతో అయ్యా మీ సేవలో మీ యొక్క పరిచర్యలో పాల్గొంటకు తండ్రి మాస్తూనే సంఘం వల్ల ప్రభా మమ్మల్ని మేము ప్రభా సిద్ధపరచుకొని నిర్ణయించుకొని ప్రభా తీర్మానముతో తండ్రి
మీ సన్నిధానంలో కనబడే కృప దయచేయమని ప్రభా, నీ యొక్క హెచ్చరిక, మీ యొక్క ఆజ్ఞ మేరకు తండ్రి మమ్మల్ని మేము ప్రభా సరి చేసుకుంటకు, సరిదిద్దుకుంటకు ప్రభా, ఇక నుంచైనా అటువంటి కృతజ్ఞత ప్రభా కలిగి ఉత్సాహంతో, సంతోషంతో ఆ దినములన్నీ ప్రభా మీ సన్నిధిలో గడుపుటకు హన్నా వల్లే వచ్చినారేమో తండ్రి, ఆనందంతో ప్రభా తిరిగి వెళ్ళటకు కృప మీరు దయచేయమని, విన్న వాక్యానికి ఆత్మీయ నీరు కట్టి ఫలింపచేయమని, ప్రతి ఒక్కరిలో ప్రభా నిజమైన ఆనందము, కృతజ్ఞత, సంతోషముతో ప్రభా తల ఎత్తుకొని ప్రభా తమ గృహాలకు తండ్రి ముందున్న కార్యక్రమంలోనికి పాల్గొంటే కృప దయచేయమని, వాక్య మీద దాసునికే ప్రభా మీకు ఎంతో వందనాలు, సాక్ష్యములతో వాక్కుతో ప్రభా మమ్మల్ని బలపరిచే ఆ విధానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ, హృదయంలో నాటబడి మంచి నెలలో పట్టిన విత్తనం వలె తండ్రి వాక్యము ఫలించి 60 30 100 తండ్రి ఫలింపచేయటకు ఇటువంటి జీవితము అయ్యా మీ యొక్క స్వాస్థ్యములో తండ్రి నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించే వరకు మా జీవము అయ్యా మీ అందరూ దాచిపడినది కాబట్టి తండ్రి మిమ్మల్ని చేరుకునే వరకు తండ్రి ఇట్టి జీవితం కలిగి జీవించుటకు, ఇటువంటి కృతజ్ఞత కలిగి మా దినములన్నీ గడుపుటకు కృప దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.